అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ప్రస్తుతం గుడ్ అండ్ ఈవిల్ అనే చాప్టర్ లో ఉన్నామండి. డిస్కోర్సెస్ లో ఇప్పటికి చాలా పారాగ్రాఫ్స్ దాదాపుగా ఒక 6-7 పారాగ్రాఫ్స్ వరకు కంప్లీట్ చేసాం. అయితే దానికి సంబంధించి ఒక్కసారి రీక్యాప్ చేసుకుందామండి. సో ఈ చాప్టర్ లో బాబా చెప్తున్నది ఏంటంటే, మనం అనేక ఆపోజిట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం మన అనుభవాల్లో. మనకు కలిగే ప్రతి అనుభవాన్ని కూడా మనం ఏదో ఒక కేటగరైజ్ చేసుకుంటూ 2 గ్రూపుల్లో పెట్టుకుంటూ ఉంటాం. అలా మనం చూసే వ్యతిరేకాల్లో ముఖ్యంగా మనకు కనిపించేవి మంచి చెడులు అనేవి కూడా ఒక వ్యతిరేక అనుభవాలుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ చాప్టర్ లో మంచి చెడులు అనే వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యంతో వాడుతున్నారు. ఏవైతే మన గమ్యాన్ని చేరుకోవడానికి దోహదపడతాయో వాటిని ఇక్కడ మంచిగా చెప్తూ ఉన్నారు. అంటే మన ప్రయాణంలో ముందుకు సాగడానికి, మన గమ్యం వైపు అడుగులు వేయడానికి దోహదపడేదాన్ని మంచి అన్నారు. ఏదైతే మనకు దానికి అడ్డుపడుతూ ఉందో దాన్ని చెడు అన్నారు. ఆ రకంగా గుడ్ అండ్ బ్యాడ్ ని డిఫైన్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ లో ఆ రకంగా చూడమని చెప్తున్నారు. అంటే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ అండ్ బ్యాడ్ ని డిఫైన్ చేయడం జరిగింది ఈ చాప్టర్ చెప్తూ. అయితే ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత, మొట్టమొదటి మానవ జన్మ పొందిన తర్వాత మన యానిమల్ అంటే జంతు జన్మలు ఎత్తి మనం మానవ రూపాన్ని పొందాం కాబట్టి మనలో సహజంగా ఎటువంటి సంస్కారాలు ఉంటాయంటే అవి మన సత్యం వైపు మన అడుగులు వేయడానికి అడ్డుపడే సంస్కారాలే ఉంటాయి. కాబట్టి వాటిని బ్యాడ్ అని చెప్పడం జరిగింది. సో బ్యాడ్ సంస్కారాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ లస్ట్, యాంగర్ అనే గ్రీడ్ అనే వాటి రూపంలో అవి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం వాటిని క్లియర్ చేసుకోవాలి అంటే వాటికి ఆపోజిట్ సంస్కారాన్ని మనం సంపాదించుకోవాలి. సో ఈ రీఇన్కార్నేషన్ లో మనకు అందుకే పెద్దవాళ్ళు కానీ ఏ మతాల్లో కానీ అన్ని శాస్త్రాల్లో కానీ మంచిని చేయమని చెప్పడానికి ప్రధానమైన కారణం చెడుకి ఆపోజిట్ మంచి. కాబట్టి ఆ లస్ట్, యాంగర్, గ్రీడ్ ని పోగొట్టుకోవాలంటే దానికి వాటి స్థానంలో ప్రేమ, సహనం, ఈ త్యాగం ఇలాంటివన్నీ కూడా అవసరం. కాబట్టి వాటిని అలవాటు చేసుకోమని చెప్తూ ఉన్నారు అని చెప్పి, మనం ప్రపంచంలో చూసే సిన్నర్, సెయింట్స్ అని ఎవరినైతే అనుకుంటున్నామో ఈరోజు మనం ఒక సిన్నర్ అనేవాడిని మనం చూస్తూ ఉంటే వాడేం బాధపడక్కర్లేదు. అయ్యో నేను ఎప్పుడు జీవితాంతం అంటే ఎన్ని జన్మలైనా నీ నరకోపంలో నేను పడిపోయి ఇలా చెడ్డవాడిగానే ఉండిపోతానా అనేది అక్కర్లేదు. ఖచ్చితంగా వాడు మంచివాడు అవుతాడు. అలాగే ఈ రోజు మంచివాడిగా కనిపిస్తున్న వాడు ఎవడు మంచివాడిగా సడన్ గా అయిపోలేదు. వాడు అనేక కరెక్షన్స్ చేసుకుంటూ ఈ రోజు మనకు మంచివాడిగానే కనిపిస్తున్నాడు. కాబట్టి ఎవరో వాళ్ళ స్థితిని చూసి దుఃఖించడం కానీ లేదా ఆ స్థితిని చూసి పొంగిపోవలసిన అవసరం కానీ లేదు. ఇది సహజంగా ఏర్పడేది. ప్రతి ఒక్కరు కూడా ఆ గమ్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ లో మనం మంచి కోసం చెడుని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చేస్తే మన ప్రయాణం సజావుగా ముందుకు సాగుతుందని గత వారం వరకు చెప్పారు. సో దాని కంటిన్యూషన్ గా ఈ పారాగ్రాఫ్ తో మనం ప్రారంభించాలి. యాక్చువల్ గా రమణయ్య రాజు గారు చదవాలండి. ఆయన వీలు పడదని చెప్పడం వల్ల నేను ఈ పారాగ్రాఫ్ చదువుతాను. లిమిటెడ్ self lives in good sanskaras as well as bad. సో ఈ పరిమితమైనటువంటి ఆత్మ నేను అనేది మంచి సంస్కారాల్లోనే కాదు, చెడు సంస్కారాల్లోనే మంచి సంస్కారాల్లో కూడా ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్ యొక్క హెడ్డింగ్. సో ఇందులో విషయం ఏం చెప్పారో చూద్దాం. ద గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ గుడ్ బ్రింగ్స్ ఇన్ ఇట్స్ ట్రైన్ లవ్, జెనరాసిటీ అండ్ పీస్. అయితే మనకేమవుతుంది ఈ ప్రాసెస్ లో, ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో అనేక జన్మలు ఎత్తుతూ మనం ఆ మంచిని అలవాటు చేసుకుంటూ ఉంటాం. అంటే ఈ గుడ్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటాం.
దానివల్ల అది అన్‌ఫోల్డ్ అవుతూ ఉంటుంది మనకి. అలాగా అన్‌ఫోల్డ్ అయ్యేటప్పుడు దాంతో పాటుగా అది ప్రేమని, జనరాసిటీని, పీస్‌ని కూడా తీసుకొస్తుంది. మనం చేసే పనుల ద్వారా. సో, ద గుడ్ సంస్కారాస్ డిపాజిటెడ్ బై ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఓవర్‌లాప్ అండ్ బ్యాలెన్స్ ద ఆపోజిట్ బ్యాడ్ సంస్కారాస్ ఆఫ్ లస్ట్, గ్రీడ్, యాంగర్. ఈ మంచిని మనం చేయడం ద్వారా, ఈ మంచి కార్యక్రమాలు మనం చేయడం ద్వారా, అనేక జన్మల్లో మనం చేస్తూ వెళ్ళడం వల్ల, వీటి వల్ల మనకు మంచి సంస్కారాలనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అవి మన మైండ్ మీద స్టోర్ అవుతూ, అవి ఏం చేస్తుంటాయి, ఈ బ్యాడ్ సంస్కారాస్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ సంస్కారాస్ అనగానే లస్ట్, యాంగర్, గ్రీడ్‌గా మనం చూడొచ్చు ప్రధానంగా. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వీటిని ఫోకస్ చేస్తూ బాబా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో, ఈ బ్యాడ్ సంస్కారాస్‌ని ఓవర్‌లాప్ చేస్తూ లేదా వాటిని బ్యాలెన్స్ చేస్తూ, సమం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక సమస్థితికి రావాలి. గుడ్డు, బ్యాడ్ అనేవి మనకి క్యాన్సెల్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ పూర్తిగా చైతన్యం అనేది ఎటువంటి సంస్కారాలు లేకుండా ఉంటుంది. ప్యూర్ కాన్షియస్‌నెస్ మనకు కావాలి. కానీ ఆల్రెడీ బ్యాడ్ సంస్కారాస్ ఉన్నాయి. కాబట్టి బ్యాడ్‌ని ఈక్వల్ చేస్తూ, బ్యాలెన్స్ చేస్తూ క్యాన్సెల్ చేయాలి అంటే గుడ్ కావాలి. కాబట్టి గుడ్ సంస్కారాస్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అలా జరుగుతుంది అని చెప్పారు. When there is an exact balancing and overlapping of good and bad sanskaras, there is at once a termination of both types and the precipitation of consciousness from a state of bondage to a state of freedom. ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాడ్ సంస్కారాస్ ఎగ్జాక్ట్‌గా బ్యాలెన్స్ అవుతాయో, ఇంకా ఒకదాన్నొకటి క్యాన్సెల్ చేసేసుకుంటాయి. సేమ్ మన బ్యాంక్ అకౌంట్ లాగే. అంటే మనకి ఆ అప్పు జమా ఖర్చులు ఎలా అయితే ఉంటాయో అలా మనకి ఒక దగ్గర అప్పు లేదు, ఒక దగ్గర ఆస్తి లేదు. ఎగ్జాక్ట్‌గా క్యాన్సెల్ అయిపోయిందనుకోండి. ఇప్పుడు నా దగ్గర అప్పు లేదు, ఆస్తి లేదంటాం. అలాంటి స్థితిలో ఈ గుడ్డు, బ్యాడ్ సంస్కారాస్ ఎగ్జాక్ట్‌గా గాని మ్యాచ్ అయిపోతే, మన కాన్షియస్‌నెస్‌లో మరి ఏ సంస్కారం ఉండదు కాబట్టి, వెంటనే అది ఈ బంధనం అనేటువంటి స్థితి నుండి స్వేచ్ఛ అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మానవులందరం కూడా మనందరం ప్రస్తుతం ఒక బంధింపబడి ఉన్నాం అనే ఫీలింగ్‌లో ఉంటాం. మన మనస్సు బంధింపబడే ఉంది. ఎందులో బంధింపబడి ఉందంటే, ఈ సంస్కారాల వల్ల కలిగిన ఊహలో బంధింపబడి ఉంది. సో, ఎప్పుడైతే ఈ సంస్కారాలు అన్నీ ఈ ఆల్రెడీ ఉన్న బ్యాడ్ సంస్కారాస్ మనం చేసే గుడ్ సంస్కారాల చేత క్యాన్సెల్ చేయబడతాయో, అప్పుడు పూర్తిగా సంస్కార రాహిత్యం అనేటువంటి సంస్కారాలు లేని స్థితిని మన చైతన్యం ఫీల్ అవుతుంది. ఆ క్షణంలో ఇది బంధనం నుండి స్వేచ్ఛలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఊహించుకుంటున్న ఈ ఊహ అంతా ఒక్కసారి లేకుండా పోతుంది. So the credit and the debit sides must be exactly equal to each other if the account is to be closed. సేమ్ మనం చెప్పుకుందే. అకౌంట్ అనేది బ్యాంక్‌లో క్లోజ్ చేయాలంటే మనకు అందులో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకూడదు. అలాగే మనం బ్యాంక్‌కేదో అప్పు కూడా ఉండకూడదు. అప్పు లేదు, ఆస్తి లేదు. అలాంటప్పుడే మీరు అకౌంట్‌ని క్లోజ్ చేయగలరు బ్యాంక్‌లో. సో బట్ యూజువల్లీ either the debit side is greater or the credit side is greater and the account is kept running. అయితే సాధారణంగా ఇక్కడ మన పరిస్థితిలో ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు ఎలా అయితే బ్యాంకులో క్రెడిట్ ఉన్నా అంటే బ్యాంకుకి మనం కట్టాల్సున్నా మన అకౌంట్ క్లోజ్ చేయరు. అలాగే మన అమౌంట్ కొంతున్నా సరే అది క్లోజ్ చేయడం అవ్వదు. అలాగే ఇక్కడ మన స్థితికొచ్చి ఏంటి బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకొని జమా ఖర్చులు ఉదాహరణ తీసుకొని ఇప్పుడు మనది కూడా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటిన్యూ చేస్తూ అందులో ఈ విషయాన్ని చర్చించారు. It is important to note that the account is kept running not only by the access of the debit side, but also by an access of the credit side. It can be closed only when the two sides balance each other. In the field of sanskaras, ఇప్పుడు దీన్ని మన సంస్కారాలకు అప్లై చేస్తున్నారు. In the field of sanskaras, such balance is a rare happening because at any particular time, either the good or bad sanskaras predominate. అయితే ఇప్పుడు ఇదొక బ్యాంక్ ఉదాహరణగానే మనం తీసుకుంటే గుడ్, బ్యాడ్ ఓకే. నాకొక ₹1000 ఉందండి అంటే, ఓకే. మీరది ఆ ₹1000 తీసుకోగానే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదా ₹1000 మీరు బ్యాంక్‌కి అప్పున్నారు అంటే, ఆ ₹1000 మీరు కట్టేయగానే అకౌంట్ క్లోజ్ చేసేస్తాడు. ఎంత ఖచ్చితంగా సంస్కారాల విషయంలో జరుగుతుందా? ఇప్పుడు నాకేవో ఇన్ని బ్యాడ్ సంస్కారాస్ ఉన్నాయి. ఓకే. ఇంత గుడ్ చేయగానే క్లియర్ అయిపోయింది అకౌంట్. సో, నా కాన్షియస్‌నెస్ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అలా అవుతుందా? అని మనం ప్రశ్నించుకుంటే ఆహ్, అలా జరగదు. ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సంస్కార సచ్ బాలన్స్ ఈస్ ఎ రేర్ హ్యాపెనింగ్ అని చెప్తున్నాను. చాలా అరుదుగా జరుగుతదట. అలాగ ఎగ్జాక్ట్‌గా ఈక్వల్ అవ్వడం. సో, ఏం జరుగుతుంది? ఏదో ఒక క్షణంలో గుడ్ సంస్కారాస్ అని ఎక్కువైపోతాయి. లేదా బ్యాడ్ సంస్కారాస్ అని ఎక్కువవుతాయని చెప్తున్నారు. జస్ట్ యాస్
the account can be kept running by an access on either the debt or credit side, debit or credit side. The life of the limited self is prolonged and sustained through the excess of either bad or good sanskaras. సో ఈ జన్మలెత్తడం అనేటువంటిది, ఈ జనన మరణ చక్రంలో మనం కొనసాగడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనకు గుడ్ ఉన్నా మనం జన్మలెత్తాలి, బ్యాడ్ ఉన్నా జన్మలెత్తాలి. ఎందుకంటే గుడ్ ఉంటే బ్యాడ్ ని బ్యాలెన్స్ చేయడానికి జన్మెత్తాలి, బ్యాడ్ ఉంటే గుడ్ ని బ్యాలెన్స్ చేయడానికి జన్మెత్తాలి. కానీ ఆ జన్మెత్తేటప్పుడు ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అయిపోతే పర్వాలేదు, కానీ మళ్ళీ ఏది ఎక్కువైపోయినా కూడా ప్రాబ్లం. మళ్ళీ అకౌంట్ కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ అకౌంట్ అంటే మన లైఫ్ కంటిన్యూ అయిపోతుంది. మనం ఈ జనన మరణ చక్రం నుండి బయటపడలేం. అంటే ఈ జనన మరణ చక్రం అంటే మన యొక్క ఇమాజినేషన్, మనం మనసు ఊహించుకుంటుంది. ఎందుకు ఈ ఊహ స్టార్ట్ అయిపోయిందంటే సంస్కారాలు మనలో ఉన్నాయి కాబట్టి. The limited self can linger through good as well as bad sanskaras. సో ఇక్కడ లిమిటెడ్ సెల్ఫ్ అని ఎందుకు అంటున్నారంటే, అక్కడ సెల్ఫ్ అంటే నేను అనేది. ఆ నేను అనేది మనసు చేత బంధింపబడిన ప్రతిసారి అది లిమిటెడే. ఒక లిమిటేషన్ ఉంది దానికి. ఆ మనస్సు అంటే సంస్కారాస్ అనుకోండి. ఆ సంస్కారాస్ తీయగానే ఆ సెల్ఫ్ ఇన్ఫినిట్ సెల్ఫ్ గా ఫీల్ అవుతుంది. కానీ దానికి ఒక గీత గీసినట్టు ఒక బౌండరీ వేసాం అనమాట. ఈ సంస్కారాలు అనేటువంటి బౌండరీ వేసాం. మనస్సు అనే బౌండరీ వేయడం వల్ల అది లిమిటెడ్ సెల్ఫ్ గా ఉంది. సో ఈ గుడ్ సంస్కారాస్ ఉన్నా, బ్యాడ్ సంస్కారాస్ ఉన్నా, ఇంక ఈ లిమిటెడ్ సెల్ఫ్ అనేది ఉంటూనే ఉంటుంది. అది ఇన్ఫినిట్ సెల్ఫ్ అవ్వదు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ ఫైనల్ ఎక్స్టింక్షన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ బ్యాలెన్సింగ్ అండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ద బ్యాడ్ అండ్ గుడ్ సంస్కారాస్. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ ఎందులో ఉంది అంటే, సేమ్ బ్యాంక్ అకౌంట్స్ లో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టే, గుడ్ బ్యాడ్ సంస్కారాస్ అనేవి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అయినప్పుడే ఈ మానవుడి యొక్క చైతన్యం అనేది ఈ రెండిట్లో బయటపడిపోయి తన నిజమైన స్థితిని అనుభవించగలుగుతుంది, తన గమ్యాన్ని చేరుకోగలుగుతుంది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే దీని మీద ఎవరైనా మాట్లాడతారు? జయబాబు నాన్న, బ్యాలెన్సింగ్ అండ్ ఓవర్లాపింగ్ అంటే నాన్న, నేను అనుకుంటుంది ఓవర్లాప్ అవడం అంటే జనరల్ గా ఒకదాని మీద ఒకటి పడడం అని. అంటే ఇప్పుడు అదే మనం గతంలో ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం కదా, ఒక వేడి నీళ్ళు ఉంటే దాన్ని చల్లనీళ్ళు చేయడానికి అందులో కలుపుతున్నాం. అలా ఈ రెండు ఓవర్లాప్ అవుతున్నాయంటే గుడ్ మీద బ్యాడ్ పడుతుంది ఎప్పుడు, ఈ రెండు అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే బ్యాలెన్స్ అంటే ఇక్కడ అర్థం సమస్థితికి రావడం, రెండు లేకుండా అయిపోవడం, ఈక్వల్ అయిపోవడం. ఇక్కడ మీరు ఓవర్లాపింగ్ అనేది ఇవ్వడం లాగా అనుకోండి. మీరు ఒకరికి ఒక 10 రూపాయలు అప్పున్నారు, 10 రూపాయలు ఇవ్వడం అనేది మీరు ఓవర్లాప్ అనుకుంటే, ఇచ్చిన తర్వాత మీ అప్పు తీరిపోవడం అనేది బ్యాలెన్స్. రెండు యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, ఇవ్వడం, తీరిపోవడం. మీరు ఇస్తే కానీ అది తీరిపోదు కదా. ఆ ఇవ్వడం అనేది ఓవర్లాప్ అనుకోండి, అంటే మనం అన్వయించుకోవడం. బ్యాలెన్స్ అవడం అనేది తీరిపోయేది అనేది ఇలా అర్థం చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంకెవరైనా చెప్పచ్చు. జయబాబా చెప్పండి. అంటే ఎప్పటికి కూడా ఈ సంస్కారాలు గుడ్ అండ్ బ్యాడ్ బ్యాలెన్స్ అవ్వవా? అంటే జనరల్ గా అయితే చాలా పడుతుంది, కానీ ఎగ్జాక్ట్ గా బ్యాలెన్స్ అయితే అవ్వండి. మాస్టర్ అవసరం కంపల్సరీ అని చెప్పారు బాబా. అవును. అంటే బహుశా ఈ జన్మలెత్తి తగ్గించుకొని సంస్కార భారం న్యాచురల్ గా ఒక కోర్సు ఉంది, ఆ కోర్సులో తగ్గుతుంది. బట్ 6th ప్లేన్ వెళ్ళిన తర్వాత అయినా కూడా అక్కడైనా మాస్టర్ అవసరం ఉంటుంది. సో వితౌట్ ఏ గాడ్ రియలైజ్డ్ మాస్టర్, అంటే మన భాషలో గురువు లేదా అవతార్, ఎవరు ఆ స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ ని పొందలేరండి. ఆన్ దేర్ ఓన్, వాళ్ళంతటి వాళ్ళుగా అది పొందలేరు. ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు. అంటే అప్పుడు బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ స్టేజ్ తీసుకెళ్తారా? బ్యాలెన్స్ చేస్తారు వాళ్ళు. అంటే మనం అనేక జన్మలెత్తడం వల్ల చాలా వరకు సంస్కార భారం అయితే తగ్గుతుంది. చెప్పారు కదా బాబా, వాళ్ళంతటి వాళ్ళుగా ఆరో భూమికి వరకు ప్రయాణం చేయొచ్చండి. చాలా సంస్కారాలు తగ్గిపోయి ఉంటాయి, 6th ప్లేన్ వరకు వెళ్ళారండి. బట్ స్టిల్ ఆ మూమెంట్ లో అయినా అవసరం అవుతుంది మాస్టర్ హెల్ప్. ఇంకా వాళ్ళ సహాయం లేనిది
బ్యాలెన్స్ అవ్వవు. బ్యాలెన్స్ అవ్వవు. అంటే అప్పుడు సపోజ్ బ్యాలెన్స్ అయ్యాయి అంటే మెర్జ్ విత్ గాడ్ అంటే భగవంతుడిలో ఐక్యం అయిపోయింది ఆత్మ. అంటే ఆత్మ పరమాత్మ అయిపోయింది. అంటే మళ్ళీ దానికి మళ్ళీ ఏమన్నా జనరేషన్ వస్తుందా? అంటే మళ్ళీ పునర్జన్మ వస్తుందా? అక్కడ అయిపోయిందా? క్లోజ్ అవుతుందా అక్కడికి? అలా చెప్పలేదండి. ఒకసారి ఆత్మ అనేది ఆ మోక్షం అనే స్థితికి వెళ్ళిన తర్వాత, ఆ భగవద్ అనుభవం అనే భగవదైక్యం అనే స్థితికి వెళ్ళిన తర్వాత, అది తిరిగి మళ్ళీ రావడం అనేది మామూలు ఆత్మకి జరగదు. అయితే స్పెషల్ కేసులు ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ అవును. సద్గురువులు, జీవన్ముక్తులు వీళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ సంస్కారాలన్నీ అయిపోయాయి. కానీ వాళ్ళకి ఓకే. ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళు మళ్ళీ యోగ సంస్కారాస్ అనే వాటిని తీసుకొని అవును. ఆహ్, మళ్ళీ వర్క్ చేయడానికి వస్తారు. ఆ సెన్స్‌లో చూడాలి. అంటే తప్పిస్తే నా మామూలుగా మనం పుడుతున్నట్టుగా పుట్టడం అనేదైతే జరగదు. జరగదు. అంటే అంటే ఇప్పుడు బాబా అవతారుడే మళ్ళీ 714 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మనం రామ అనే ఒక సందేహం నా డౌట్. అంటే రామ అంటే ఇప్పుడు మనమైతే వస్తాం. మరి మనం జన్మలెత్తాలి కదా! మీరన్నట్టుగా అవును. మోక్షం పొందిన వాళ్ళు వస్తారంటే రారనే అనుకుంటున్నాను. అకార్డింగ్ టు ద థియరీ ఆర్ వాటెవర్ కాన్సెప్ట్స్ హి ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ గాడ్ స్పీక్స్. దాని ఓకే. ప్రకారం అయితే జన్మ అనేది ఉండదు. ఒకసారి మోక్షం ఓకే. వచ్చింది. ఓకే. జై బాబా. ఇంకా స్పెషల్ కేసెస్ ఏమైనా ఉన్నాయేమో అంటే నాకు తెలీదండి. అది ఏమో బాబా చెప్పినంత వరకే మనం మాట్లాడుకోవాలి. అంతే. 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 ఓకే. జై బాబా. జై బాబా. దాసు చెప్పండి. నేనొకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇలాగా అలా అంటే అర్థం చేసుకోవడం కూడా మంచిదే. ఇంకొక రకంగా కూడా చెప్తారు. ఈ గుడ్ అండ్ బ్యాడ్ అంటే బ్యాలెన్సింగ్, నలిఫై అనేది అలా నలిఫై ఏం కాదు అని చెప్తారు. ఎలా అంటే ఇది ఒక అకౌంట్ కాదు. ఇది 2 అకౌంట్స్. ఆ 2 అకౌంట్స్‌లో ఏంటంటే మంచిది చేస్తే మంచిది అనుభవించాలి. చెడ్డది చేస్తే చెడ్డది అనుభవించాలి. 2 అనుభవించడం అయితే చేయాలి అని. ఎలా అంటే ఒక మనిషికి కన్ను బాలేదనుకోండి. దానికి ఆపరేషన్ చేయించాడు. కాలుకి దెబ్బ తగిలింది. కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి దాని బాధ అనుభవిస్తాడు. కంటికి స కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి కన్ను బాగా కనిపిస్తుంది. 2 నలిఫై అయిపోవు. ఓకే. అలానే ఒక తల్లిని చంపి ఆ కొడుక్కి ప్రాణం పోసాడనుకోండి. లేపోతే కొడుకుని చంపేసాడు. తల్లికేమో ఆపరేషన్ చేయించి డబ్బులతో ప్రాణం పోసాడనుకోండి. అప్పుడది నలిఫై అయిపోదు. తల్లి ఇంకా ఆ ఆక్రోశం ఉంటుంది. అరే! నా పిల్లాడిని చంపేసాడు అని. కాబట్టి ఇలా ఏంటంటే ఒక మంచి పని, ఓ చెడ్డ పని చేసాం. మన మనసులో కూడా ఓ చెడ్డ పని చేసిన తర్వాత ఓ మంచి పని చేస్తే ఎప్పుడు మనసేం అంగీకరించదు. దానికి ఇది అయిపోయిందని. ఎప్పుడైతే కర్తృత్వ భావన వచ్చిందో ఆ 2 అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి ఏంటంటే, చెడ్డని చేయకుండా ఉండాలి. ఓకే. మంచిని నేను చేశాను అన్న దాంతో చేయకూడదు. ఇలా ఎప్పుడైతే కర్తృత్వ భావన పోయిందో అప్పుడు మాత్రమే ఈ మంచి చెడులు, పాపపుణ్యాలు తాలూకా ఇది తగ్గుతుంది అని. కాబట్టి అలానే ఎలానూ కూడా మనం ఇంతకు ముందు జన్మలో ఎక్కువ మంచి చేశామో, ఎక్కువ చెడ్డ చేశామని కూడా మనకు తెలీదు. కాబట్టి ఈ జన్మలో ఏంటంటే మంచి చేస్తున్నామని ఆహ్, భయపడిపోకూడదు. అలాగే అంటే నేనే మంచి చేసేస్తున్నాను అని పొంగిపోకూడదు. ఇప్పుడు మనకిక్కడ ఏమొస్తుంది, మంచి చేసేస్తున్నాం అనుకుంటున్నాం అనుకోండి. అరెరే! ఇది మళ్ళా బ్యాలెన్స్ అవ్వాలంటే నేను మళ్ళా వేరే జన్మలో కష్టాలు పడాలి చెడ్డ చేసి అనేటటువంటి అంటే అపోహ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకొస్తుందని కాదు మామూలుగా. కాబట్టి ఏంటంటే మంచి చేసినా నేను చేస్తున్నాను అని అనుకున్న కర్తృత్వ భావన వచ్చిందనుకోండి. దానివల్ల అహంకారము, అలానే నేను అనుభవించాల్సిన అవసరం వస్తుంది. మనసు ఏంటంటే ఇంకా పీకుతుందనమాట. అంటే అదే కదా అంటుకోవడం అక్కడే. ఓకే. నేను దానం చేశాను. నేను ఉద్యోగం ఇప్పించాను. నేను వీళ్ళందరిని పోషిస్తున్నాను. ఆ తర్వాత ఎవరైనా వచ్చి నువ్వేం చేశావంటే నేనే కదా పోషించాను. అరే! ఈడు గుర్తించలేదని బాధపడడం. ఇవన్నీ ఎక్కడొస్తున్నాయంటే ఆ కర్తృత్వ భావన వల్ల వస్తుంది. అలానే ఒక థియరీ ఉంది. ఓకే. ఇలాగ మంచికి చెడ్డ ఏంటంటే దాన్ని పర్యవసానం అంటారు. దాన్నేమంటారు ప్రాయశ్చిత్తం, కర్మలు అవన్నీ. ఓకే. ఇవి ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏమైపోవు 2 నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. దాని తాలూకా ఆ స్మరణ ఉన్నంత వరకు, ఆ స్మృతి ఉన్నంత వరకు ఆ 2 ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చేసిన చెడ్డ పని, చేసిన మంచి పని. ఎప్పుడు నేను చేశానన్న భావన, నా కోసం చేశానన్న భావన ఉన్నంత వరకు. కాబట్టి ఆ కర్తృత్వ భావన మెల్లమెల్లగా తగ్గించుకో అని వేరే ఒక దాంట్లో చెప్తారు.
మీరన్నిటిగా మనం చూసిన గుడ్ అలా ఉంటుండగా బ్యాడ్ కూడా వేరేగా ఉంటుంది. ఆ విషయాలు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తాయి. ఓకే. చెప్పారు. అప్పుడు మనం ఇంకెవరైనా మాట్లాడతారండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇందాక జయబాబా ఇందాక శివప్రసాద్ గారు క్వశ్చన్ అడిగారు. ఈ మంచి చెడు ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వవా అంటే, చంద్రశేఖర్ గారు చెప్పిన మాటే నాకు అనిపించింది. మనం ముందు జన్మలో ఏం చేసామో మనకు తెలీదు. ఎన్ని మంచిలు చేసామో ఎన్ని చెడ్డలు చేసామో తెలీదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం లెక్క కట్టి మనం 100 మంచిలు చేసాము, 100 చెడ్డలు చేసాము, ఇప్పుడు 100 మంచిలు చేద్దాము అనడానికి అది లెక్క కట్టడానికి లేదు కదండి శివప్రసాద్ గారు. సో మనం కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది దాంట్లో మంచి ఎంత చెడ్డెంత అనడానికి కూడా మనకు తెలియదు కదా. అందువల్ల కూడా అవ్వచ్చు ఈ బ్యాలెన్సింగ్ అనేది కుదరకపోవచ్చు అని అనిపిస్తుంది. జై బాబా. ఏమంటే శివప్రసాద్ గారు, కుడ్ ఐ సాటిస్ఫై యూ? అతను వేరే సందర్భంలో అడిగారమ్మా, ఇది కాదనుకో. ఇది కాదంట. ఓకే, జై బాబా. అది మనం అనుకొని బ్యాలెన్స్ ఏం చేయలేమండి. మనం అనుకొని చేయటం కాదు, మనం అలా డ్రైవ్ అవ్వబడతాం అంతే. డ్రైవ్ చేస్తుంది అంతే. ఒక చెడ్డ చేశారు అంటే మంచి చేయడానికి, మంచి చేశారంటే చెడ్డ చేయడానికి మనమేమి లెక్క పెట్టుకోము. మనం ఎన్నో లక్షల జన్మలు ఎత్తుకుంటూ ఉంటాం. మనం దానికి నోట్స్ ఏమి మెయింటైన్ చేయము. అది ఏంటి అని అంటే మన మానసిక శరీరంలో స్టోర్ అయిపోయి ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఉన్నటువంటి సంస్కారం కూడా డ్రైవ్ చేస్తుంది మనలా. మనం మంచి చేసాము, చెడ్డ చేసాము, మంచి అలా. అంతేగాని మనం దాని మీద మన కంట్రోల్ ఏమి ఉండదండి. అంతే నా ఒపీనియన్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. శ్రీలక్ష్మి గారు మీరు చాలా. జై బాబు అండి. జై బాబు. ది ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అండ్ ఓవర్లాపింగ్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్. ఈ మంచి చెడు సంస్కారాలను వాటి మధ్య సమతూకాన్ని సాధించడం, మళ్ళీ అవి ఒకదాని మీద ఒకటి ఆవరింపబడి ఉండటం అనేది ఎలా ఉంటుంది అనేది దాన్ని చూద్దాం. The problem of exact balancing and overlapping of the good and bad samskaras is not a mathematical problem of matching equal amounts. ఈ మంచి చెడు సంస్కారాలు అనేవి వాటిని సమతూకం చేయడం అనేది కేవలం ఒక గణితపరమైన ఇది ఈక్వేషన్ కాదనమాట. అది ఏంటి, దాని పరిణామంలో ఇది ఎంతుంటే అది కూడా మంచి ఎంతుంటే చెడు ఎంతుంటే అంత మంచి చేసేస్తే సరిపోతుంది, అవి రెండు ఈక్వల్ అయిపోతాయి అనే ఈ గణితపరమైన ఇది కాదు. ఇది ఏంటంటే, ఇఫ్ ఇట్ వర్ ప్యూర్లీ a question of equal quantities, it could be solved solely through a persistent accumulation of good samskaras. ఒకవేళ అలా అయినట్లయితే ఆ బ్యాడ్ సంస్కారాస్, చెడ్డ సంస్కారాలు ఎన్నైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు ఈ మంచి సంస్కారాలు చేసేస్తే అది రెండు బ్యాలెన్స్ అయిపోతాయి, సమతూకాన్ని సాధిస్తే అప్పుడు రెండు ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి అవి రెండుకి నలిఫై అయిపోతాయి అనుకోవడానికి లేదు అని అనుకుంటాం. కానీ ఇఫ్ దెర్ ఈస్ ఏ సెసేషన్ ఆఫ్ ఆర్ స్లోయింగ్ డౌన్ ఆఫ్ ది అక్యుములేషన్ ఆఫ్ బ్యాడ్ సంస్కారాస్ అండ్ ఇఫ్ side by side there is an unceasing accumulation of good samskaras at a greater rate, sooner or later the good would be a quantitative match for the accumulated bad and they would affect the necessary balancing. అంటే ఇప్పుడు మనం ఈ సమతూకాన్ని సాధించడం కోసం చెడ్డ సంస్కారాలు చేయటం అనే దాన్ని పూర్తిగా తగ్గించుకోవడం కానీ, దానిని అటువంటి ప్రయత్నాలు అటువంటి పనులు చేయకుండా వాటిని స్లో డౌన్ చేయడం, నెమ్మదిపరుచుకుంటూ మళ్ళీ రెండో వైపు మంచి సంస్కారాలను ఉత్పత్తి చేసే విధంగా మన ప్రవర్తన మార్చుకున్నట్లయితే అప్పుడు ఇవి రెండు సమతూకం అయిపోయి వాటిని పూర్తిగా ఒకదానితో ఒకటి ఈక్వల్ సమతూకం చేయడానికి అవకాశం ఉంటుందా అని అనుకోవటానికి లేదనమాట ఇక్కడ. ఎందుకంటే there is an unceasing accumulation of good samskaras at a greater rate, sooner or later the good would be a quantitative match for the accumulated bad and they would affect the necessary balancing for emancipation of consciousness. అంటే చైతన్యం యొక్క
వ్యక్తీకరణకి బాహ్యంగా అది ప్రకటించబడాలి అంటే ద గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్ హ్యావ్ నాట్ ఓన్లీ బ్యాలెన్స్ ఈచ్ అదర్ ఇన్ స్ట్రెంగ్త్. అవి వాటి యొక్క బలం, ఇది ఎంత బలంగా ఉందో బ్యాడ్ సంస్కారాస్ ఎంత బలంగా ఉన్నాయో అదే విధంగా మంచి సంస్కారాలు కూడా అదే విధమైన బలంగా ఉండటం వల్ల అదేమి వాటి సమానంగా బలరూపంతో అవి సమానం పడవు. The good and bad samskaras have not only balanced each other in strength, but there has to be a point-to-point overlapping of the one opposite by the other. అవి ఒకదానిపైన ఒకటి ఆవరించి ఎలా ఉంటాయంటే ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయి? వాటి యొక్క గుణాత్మకమైన విధానంలో. అవి రకరకాలైన ఈ సంస్కారాలు ఉంటాయి, ఒకే విధమైన ఏవి ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం అరిషడ్ వర్గాలు అంటున్నాం, అందులో 6 రకాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేకమైన పనులు మనం చేసి ఉంటాం, అవన్నీ బ్యాడ్ సంస్కారాలను క్రియేట్ చేసి ఉంటాయి. అదేవిధంగా వాటిని నలిఫై చేయాలి అంటే, వాటిని పూర్తిగా తీసివేసుకోవాలంటే వాటికి సంబంధించినవైనే మంచి సంస్కారాలు చేసి ఉండవలసి వస్తుంది. అంటే ఇప్పుడు కోపంతో చేసిన పనులకి మనం శాంతంతో చేసిన పనులు ఈక్వల్ అవ్వాల్సి ఉంటుంది. అట్లనే మనం అసూయతో చేసిన పనుల వల్ల ఏర్పడిన బ్యాడ్ సంస్కారాన్ని నలిఫై చేయడం కోసం, దాన్ని స్వార్థంతో చేసిన వాటికి చేయడం కోసం వాటిని నిస్వార్థంతో చేసిన వాటితో నలిఫై చేయాల్సి ఉంటుంది. ఆ రకమైనది మనకి తెలిసి ఉండదు. కాబట్టి ఏది చేసినా కానీ అవి గుణాత్మకమైన క్యాలిక్యులేషన్, ఖచ్చితంగా అటువంటి సంస్కారాలతోని అవి పూర్తిగా సమతూకం చేయబడితేనే అవి క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. అంటే పరిణామంలో కాదు, కేవలం గుణాత్మకమైన విధానంలో అంటున్నారు ఇక్కడ. అప్పుడు మాత్రమే ఈ చైతన్యం అనేది వికసిస్తుంది. But there has to be a point-to-point overlapping and one opposite by the other. So, in a sense, a problem before each center of consciousness is a specific problem relating to the quantitative variety of the nature of accumulated samskaras. అది అంటే ఇప్పుడు మనం పరిణామం ప్రకారంగా చూడడానికి లేదు, అందులో ఏ రకమైన రకాలు ఉన్నాయి. కాబట్టి వాటిని సంబంధించిన ఖచ్చితంగా అటువంటి వాటికే వ్యతిరేకమైన సంస్కారాలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సంస్కారాలు నలిఫై అయిపోతాయి. అంటే మనలో ఏమేమి సంస్కారాలు ఉన్నాయో మనకి తెలియదు. కాబట్టి మనం కేవలం మంచిని, అది కూడా సార్ చెప్పినట్టుగా మన మీద ఆ మంచి చేసిన నేను చేశాననే ఆ భావంతో కాకుండా, ఇది భగవంతుడికి అర్పిస్తున్నాను దీనివల్ల వచ్చే ఫలితాన్ని అనే ఆ కర్మని ఆ భగవంతుడికి అర్పించేస్తూ ఉండే విధంగా మన మనసును మనం నియంత్రించుకోగలిగినట్లయితే, అంటే ఇది నేను అనుకుంటున్నానండి, అప్పుడు ఇవన్నీ కూడా దాదాపు సమతూకం అయ్యేటందుకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. జయ బాబా అండి. జయ బాబా. జయ బాబా అండి. ఎవరండి? విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్. జయ బాబా అండి. అందుకే మన పెద్ద చెప్తారండి, ఏ పని చేసినా రామార్పణం కృష్ణార్పణం వచ్చేయమని. అంటే దాని మీద మన మనసు లేకుండా చేయాలని. అవునండి. ఆ విధంగా మనం ఏం చేసినా బాబా కర్తవ్యం చేస్తే తను మనకి ఏ సంవత్సరం అంటుకో మంచిగా చెడు కానీ ఆ విధంగా చేస్తున్న పని మనం చేస్తాం. మీరు ఇందాక చెప్పినట్టు నేను చేస్తున్న భావన లేకుండా కేవలంగా ఈ పాప ద్వారా చేస్తున్నాను అనుకుంటే మనకి ఏది ఉండదు బ్యాలెన్స్. జయ బాబా అండి. జయ బాబా. విషయాలు కానీ ఎవరు మాట్లాడాలంటే ముందుకు వెళ్దాం. నేను సమ్మతి తీసుకుని ఒకసారి ముందుకు. సో ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది గుడ్ బ్యాడ్ ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇదేదో ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం లాగా, లేదా మనం ఇంతకుముందు ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లు 50 రూపాయలు తీసుకుంటే 50 రూపాయలు ఇచ్చాం, అలా బ్యాలెన్స్ చేయడం కాదు. ఖచ్చితంగా అంటే క్వాంటిటేటివ్ బ్యాలెన్స్ కాదు, క్వాలిటేటివ్ బ్యాలెన్స్ కూడా అవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇన్ని గుడ్ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని బ్యాడ్ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని గుడ్ సంస్కారాలు చేసేసి మనం ఓవర్లాప్ చేసుకుంటామంటే కుదరదు. అది ఏ బ్యాడ్ ఉందో ఆ బ్యాడ్కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి గుడ్ మనం చేయాలి. అలా అయినప్పుడు మాత్రమే మన కాన్షియస్నెస్ ఆర్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ చైతన్య కేంద్రం ఉంటుంది. అది అంటే ప్రతి
సోల్ ని కూడా ఇక్కడ ఈ డిస్కోర్సెస్ బుక్ లో సోల్ అనే మాట వాడుతున్న సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అని వాడారు. ఎందుకంటే వాస్తవానికి ఉన్న సోల్ ఒకటే కాబట్టి ఈ భిన్నత్వం అంతా కూడా మనం చైతన్యంలోనే అనుభవిస్తున్నాం కాబట్టి ఒక్కొక్క సోల్ని ఒక చైతన్య కేంద్రంగా చెప్పారనమాట. ఆ రకమైన యూజెస్ చేశారు. సో మన చైతన్యం ప్రతి ఆత్మ యొక్క చైతన్యం అనేది విడిపడాలి అంటే ఈ సంస్కారం ఉంది. క్వాలిటేటివ్ బ్యాలెన్స్ కూడా అవ్వాలి అని చెప్పారు. దాసు, ఈ క్వాలిటేటివ్ బ్యాలెన్స్ అంటే ఎలా? ఇప్పుడు నేను నీకు చెంప మీద ఒక దెబ్బ కొట్టాను, ఓకే, ఇది నువ్వు గుడ్ సంస్కారాన్ని బ్యాడ్ సంస్కారాన్ని ఏదైనా నన్ను దీనిని నేను ఎలా నలిఫై చేస్తాను? ఇది నెక్స్ట్ తరాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అయిన తర్వాత అలానే ఆవిడ లేరు. మీరు చదువుతారు కదా? నేను ట్రై చేస్తాను. Transference of ego to good samskaras. If the accumulation of good samskaras proceeds irrespective of the specific constitution of the existing ones, there is a possibility of accumulating in some directions an excess of good samskaras side by side with the existence of the bad of a different type. If the accumulation of good samskaras proceeds irrespective of the specific constitution of the existing ones, ఇప్పుడున్న వాటితో అంటే ఇప్పుడున్న గుడ్ సంస్కారాలు బ్యాడ్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో కరెంట్ స్టేట్ నుంచి అలా ఇంకా కొత్త సంస్కారాలు మంచి సంస్కారాలను మనం ప్రోగు చేసుకుంటూ ఉంటే, ఓకే, ఎగ్జిస్టెన్స్ ఓకే పోగు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, through self-mortification and severe types of asceticism, some forms of attachment might be annulled, but other forms of attachment may remain untouched by these practices and may continue to exist. అంటే ఏంటంటే మన దగ్గర గుడ్ సంస్కారాస్ ఉన్నాయి, బ్యాడ్ సంస్కారాస్ ఉన్నాయి, కానీ మనం గుడ్ సంస్కారాలను అలా ప్రోగు చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే ఒక రకమైన అటాచ్మెంట్ తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే తపస్సు చేసాం అనుకోండి, లేకపోతే పెనెన్స్ రకరకాల ఇవి చేస్తాం కదా, అలా చేయడం వల్ల శరీరాన్ని శుష్కింపజేసుకోవడం లేకపోతే మనసును కంట్రోల్ చేసుకోవడం వల్ల మనం ఏంటంటే కొంతవరకు ఆ అనుబంధం ఏదైతే ఉందో ఆ బంధాన్ని తగ్గించుకోవచ్చు. కానీ అది దేనికి సంబంధించి మనం చేసామో అది తగ్గుతుంది, కానీ మిగతా ఇంకా ఉండిపోయేటటువంటి ఆస్కారం ఉంది. The aspirant is not only likely to ignore the forms of attachment that have remained untouched, but he may even carry on further his practices of self-mortification and asceticism by the propelling force of the samskaras created by these very practices. అయితే అదంటే ఆ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఒక్కదానికే టార్గెట్ చేసి ఉన్నాయి కాబట్టి అవి మిగతా వాటిని గురించి అవి పట్టించుకోవటం లేదు కాబట్టి ఆ ఒక్క సందర్భంలో లేకపోతే ఆ ఒక్క కోణంలో అది నలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంది. మిగతా వాటికి అంటే నలిఫై అవ్వడం కాదు, తగ్గడానికి ఆస్కారం ఉంది. మిగతావి అలాగే అన్‌టచ్డ్‌గా ఉండిపోతాయి. వాటిని గురించి ఏమీ చేయటం లేదు కాబట్టి అవి అలానే ఉంటాయి. అయితే ఇంకొక ప్రాబ్లమ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక కోణంలో మాత్రమే, ఒక యాంగిల్‌లోనే చేస్తూ ఉన్నాం కాబట్టి అలా చేయడం వల్ల దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, అవి కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది ప్రాపర్ అంటే బ్యాలెన్స్డ్ అండ్ హోల్ అంటారు కదా, WHOLE హోల్ అన్నిటిని కన్సిడర్ చేయటం లేదు కాబట్టి ఆ ప్రాక్టీస్ దానిలో అంటే ఇప్పుడు చూడండి, ఓన్లీ కడుపుకి అన్నం పెట్టకుండా అంటే
మనం అంటే నాలికని మాత్రమే కంట్రోల్ చేసాం అనుకోండి, ఆ రసం అనేటటువంటి దాని దగ్గర మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటాం. అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం. శరీరంకి నోటితోనే సంబంధం. నోటిలోకెళ్ళిన తర్వాత మనకు కంట్రోల్ ఉండదు కాబట్టి, నోటిలోకి వెళ్ళకముందే మనం కంట్రోల్ చేసాం కాబట్టి వాడు ఆరోగ్యంగా ఉంటాడు. కానీ మనసుకి మాత్రం అన్ని రకాలుగా తిరుగుతోందనుకోండి, అంటే అన్ని రకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు పెట్టుకుంటోందనుకోండి, వాడు బాడీ పరంగా ఆరోగ్యవంతుడిగా ఉంటారు. మానసికంగా రోగిగానే ఇంకా ఉంటాడు. కాబట్టి అన్ని రకాలుగా మనం ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది చేయాలి కానీ ఏదో ఒక్కదాని మీద చేయడం వల్ల ఇంకా దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి శరీరం ఆరోగ్యంగా ఉంది. మనస్సు బలహీనంగా ఉందనుకోండి. అప్పుడు ఇంకా తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. శరీరం కూడా బలహీనంగా ఉందనుకోండి. అంటే వాడికి నోటిని కట్టుకోవడం కూడా వాడికి రాలేదు. అప్పుడేమవుతుందంటే మనసు అటు ఇటు పరిగెట్టినా వీడు కదలలేడు కాబట్టి రకరకాల అజీర్తి ఇలాంటి రోగాలు ఉంటాయి కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళడు. అలా ఇంకొక అమ్మాయిని పాడు చేయడమో, లేకపోతే ఇంకా ఏదో ఒక బ్యాంక్‌ని రాబరీ చేయడమో వాడి మనసుకు ఆలోచనలు వచ్చినా వాడు చేయలేకపోతాడు. సో, అలా అన్నమాట. అలా ఏంటంటే మనం అన్నింటిని తక్కువ చేయడానికి ప్రయత్నించాలి కానీ, ఏదో ఒకదాని మీద తక్కువ చేయడం వల్ల పూర్తిగా ఈ అక్యుములేషన్ ఆఫ్ గుడ్ సంస్కారాస్, బ్యాడ్ సంస్కారాస్ అనేవి పూర్తిగా తగ్గిపోవు అన్నది ఇక్కడి వరకు చెప్పారు. Self mortification and asceticism by propelling force of the samskaras created by these very practices. In such cases, an excess of good samskaras is being created without termination of the limited ego. ఇలాంటి సందర్భాల్లో గుడ్ సంస్కారాస్ యాక్చువల్‌గా దాని తాలూకు ఉద్దేశ్యం ఏంటంటే ఓవరాల్‌గా నలిఫై చేద్దామనే. కానీ సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల, ఈ లిమిటెడ్ ఇగో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొత్త సంస్కారాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఈవెన్ ఇఫ్ ది అదర్ ఫార్మ్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ రిమైనింగ్ అన్‌టచ్డ్ ఆర్ సబ్సిక్వెంట్‌లీ అన్‌డన్, ది ఇగో కెన్ గెట్ ట్రాన్స్‌ఫర్డ్ టు దీస్ న్యూ గుడ్ సంస్కారాస్ అండ్ కంటిన్యూ టు లివ్ త్రూ దెమ్. అయితే ఈ అన్‌టచ్ అనేది ఏ సందర్భంలో చెప్తున్నారంటే, సంస్కారాస్ అంటే దాన్ని ఎంటర్‌టైన్ చేస్తే అవి ఇంకా పిల్లలు పెడుతూ ఉంటాయన్నమాట. ఒక ఆలోచన కార్యరూపం దాలిస్తే, ఆ కార్యం ద్వారా వచ్చేటువంటి అనుభవం ద్వారా మళ్ళా కొత్త ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అలా మంచి సంస్కారాసు మనం అంటే మంచి పనులు చేస్తూ ఉండేటప్పుడు దానివల్ల కూడా కొత్త సంస్కారాస్ వస్తున్నాయి కదా! కొన్ని చెడ్డ పనులు చేయకుండా ఉండడం ద్వారా కూడా మనం వాటిని తగ్గిస్తూ ఉన్నాం కదా! ఈవెన్ ఇఫ్ ది అదర్ ఫార్మ్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ రిమైనింగ్ అన్‌టచ్డ్ ఆర్ సబ్సిక్వెంట్‌లీ అన్‌డన్, ఓకే. ది ఇగో కెన్ గెట్ ట్రాన్స్‌ఫర్డ్ టు దీస్ న్యూ గుడ్ సంస్కారాస్ అండ్ కంటిన్యూ టు లివ్ త్రూ దెమ్. అంటే ఆ చెడ్డ సంస్కారాలు చేయకుండా ఉంటే వాడు యాక్చువల్‌గా నార్మల్ బీయింగ్ అయిపోవాలి. కానీ వాడు అవ్వడు. ఎందుకంటే ఈ గుడ్ సంస్కారాస్ సరిగ్గా వాడు అంటే చేయాల్సిన విధానంలో చేయకుండా దానికి అటాచ్ అయిపోవడం వల్ల ఇగో ఏంటంటే చెడు చేయాలి అన్న ఆలోచన నుంచి మంచి చేయాలి, లేకపోతే మంచి చేస్తున్నానన్న ఆలోచన వైపుకి మరలిపోతుంది. అక్కడ కూడా బందీ అయిపోతాడు. ఇప్పుడు ఎలా అంటే చూడండి, కన్జర్వేషనిస్ట్ ఆర్థోడాక్స్ అంటారు. వాళ్ళేంటంటే అసలు చెడుని ఆహ్, ఆహ్, అంటే మడి కట్టుకొని ఉంటారంటారు కదా! వాడు చెడు చెయ్యరు. కానీ నేనే మంచి చేశానన్న దాని దృక్పథంలో ఏంటంటే గిరి గీసుకొని ఉండిపోయి బందీలయిపోతారు. ఓకే. ఆ మంచి చేస్తున్నామన్న దీంట్లోనే చెడు కూడా కొన్ని కొన్ని సార్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాన్నే ఛాందస్ అంటే దాన్నే ఛాందసం అంటారు. ఆ ఛాందసులు ఏంటంటే ఛందస్సు ప్రకారంగా చేసేవాళ్ళు. అంటే రూల్ పెట్టుకొని చేసేవాళ్ళు అని. అలా రూల్ పెట్టుకొని చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు తెలియకనే తప్పులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంతవరకు నాకు ఇది అర్థమైంది. ఇందులో ఏమైనా ఎవరైనా చెప్తే చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడతారు? క్వెషన్స్ ఏమైనా? చంద్ర ఒక్కసారి ఓవరాల్‌గా చెప్పరా ప్లీజ్? ఓవరాల్‌గా ఏంటంటే గుడ్ సంస్కారాస్‌ని ఆహ్, చేస్తూ ఉన్నప్పుడు కూడా ఓకే. దానిలో కూడా కొన్ని కొన్ని సార్లు రాంగ్ రూట్‌లోకి వెళ్ళిపోతాం. అంటే మన తాలూకు ఇగో బ్యాడ్ నుంచి గుడ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది అన్నది. నేననుకుంటున్నది కేవలం మంచి సంస్కారాలను ప్రోగు చేసుకోవటంలో అతను చేసేటువంటి పనుల వల్ల ఆ చెడు సంస్కారాలు అలానే ఉండిపోయి, ఆ మంచి చేస్తున్నాననేటువంటి అహం పెరిగిపోతుంది అన్నది నాకనిపించిందండి. అదేనండి. బాగా సమ్మరైజ్ చేశారు. అయితే అది నలిఫై చేయడానికి ఇప్పుడు నేను మంచి చేస్తున్నాను అన్నదానికి
అన్న అహం పెరిగిపోతుంది కదా, దాన్ని నలిఫై చేయడానికి నేను చెడు చేయాలి అన్న దగ్గరే నాకు కొంచెం అంటే అర్థం కావటం లేదు. అహాన్ని తగ్గించుకోవడం చేయాలా, చెడు చేసి ఈ మంచిని బ్యాలెన్స్ చేయాలా అనేది ఇప్పుడు యాక్చువల్గా చెడు సంస్కారాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఏమంటున్నాం, మంచి చేయటం వల్ల వాటిని నలిఫై చేయొచ్చు అని ఇందాక మంచి చెడు సంస్కారాల సమతూకంలో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటుందంటే, నేను మంచిని చేసి ఆ చెడుని రిమూవ్ చేయొచ్చు అనుకొని కేవలం మంచిని చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ చెడు సంస్కారాలు అలానే ఉండిపోతాయి. అవి అవి ఆ చెడు సంస్కారాలు నలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ లేకుండా ఈ మంచిని కేవలం మంచి 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 అనుకునేటువంటి పనులు చేస్తూ ఉండటం వల్ల నేను ఈ మార్గంలోకి వెళ్తున్నాను అనుకునేటువంటి అహం ఆటోమేటిక్గా అందులో వస్తుంది. కాబట్టి ఆ మంచి ఎంతవరకు చేస్తున్నాము, కరెక్ట్గా చెడుకి బ్యాలెన్స్ అయ్యేటువంటి మంచి చేస్తున్నామా లేదా అనేది లేకుండా కేవలం మంచిని చేసుకుంటూ పోతున్నా, నేను మంచిని చేయగలను అనేటువంటి ఈగో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఆ చెడు సంస్కారాలు బ్యాలెన్స్ అవ్వకపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి చేయటం అనటం వల్ల కొత్త వాటిలో మళ్ళీ తగులుకోవచ్చు. జై, అది నాకు జై బాబా. మంచి చేస్తూ పోతూ ఉండడం వల్ల మంచి సంస్కారాలు అనేటువంటివి అవి ఎక్కువ కలెక్ట్ అవుతాయి. బట్ ఈ బ్యాడ్ అన్నది అలాగే ఉంటుంది. బ్యాడ్ అన్నది జై బాబా వినిపిస్తుందండి. ఇప్పుడు మంచి చేస్తూ పోతూ ఉంటే మంచి సంస్కారాలు మీకు ఎక్కువ పోగవుతూ ఉంటాయి. కానీ బ్యాడ్ అన్నవి బ్యాలెన్స్ కావు. బ్యాడ్ అన్నవి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయంటే, బ్యాడ్ సంస్కారాలు ఉండడం వల్ల నీవు సఫరింగ్స్, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అనేటువంటి వాటిని విపరీతంగా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని హృదయపూర్వకంగా ఇవి నేను నా గత జన్మ సంస్కారాల వల్ల, నేను చేసినటువంటి చెడు ఆలోచనల వల్ల, నేను మాట్లాడినటువంటి చెడు మాటల వల్ల, చెడు పనుల వల్ల, నేను చేసినటువంటి చెడు కార్యక్రమాల వల్ల నేను అనుభవిస్తున్నాను, ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రసాదం, ఇది నా వరము, ఇది నా అని ఎప్పుడైతే నువ్వు భావిస్తూ దాన్ని అనుభవిస్తావో అప్పుడు ఆ చెడు సంస్కారాలు అనేటువంటివి అవి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అంటే యాజ్ టు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. జై బాబా. జై బాబా. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారండి? జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మంచి సంస్కారాలు అహంకారంతో చేస్తే మంచి సంస్కారాలు ఫామ్ అవ్వమంటారా? సార్, ఇక్కడ మనం అంటే సంస్కారాలు ఎలా, అంటే కర్మలు ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడటం లేదు. ఓకే, మనం ప్రస్తుతం మనం ఎలాగోలా కర్మలు చేస్తున్నాం కదా. ఆ కర్మలు చేసేటప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు అది కర్తృత్వ భావం లేకుండా చేయాలా ఏంటి అనేది తర్వాత వస్తుంది. తర్వాత మనకి సంస్కారాలు మంచి పని చేసినప్పుడు అహంకారంతో చేసాడు అనుకోండి, తెలియకుండా తెలుసు, అప్పుడు మంచి సంస్కారం ఫామ్ అవ్వమంటారా? అహం లేకుండా చేస్తే ఏ సంస్కారాలు ఫామ్ అవ్వండి. కానీ అది అంశం కాదంటున్నాను. అహంతో ఉంటే ఫామ్ మంచి సంస్కారాలు రావంటారా? అహం లేకుండా చేస్తే మీకు ఎటువంటి సంస్కారాలు రావు. ఈగో, నేను చేస్తున్నాను అనే భావనతో కానీ మీరు ఏ పని చేయకపోతే, అంటే మీరు చేయండి కానీ అక్కడ నేను అనేది యాబ్సెంట్ అవ్వాలి. నేను అనే భావన లేకుండా మీరు ఏ పని చేసినా మీకు సంస్కారాలు రావు. కాకపోతే ఆ విషయం తర్వాత వస్తే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఉన్నంత వరకు మన చర్చని దానికి రిస్ట్రిక్ట్ పెడితే బాగుంటుంది. అంటే మన అంటే అహంతో, అంటే జనరల్ గా మంచి పనులు చేసినప్పుడు కొంచెం అహం వచ్చినప్పుడు అవి బ్యాడ్ సంస్కారం నలిఫై అవ్వమంటారు, అంతే కదండి? ఇక్కడ మీరు రెండింటిని కల్పిస్తున్నారు. అహం అంటే మనం బయట మాట్లాడే భాషలో ఉన్న అహంకారం కాదు. ఇక్కడ అహం అంటే ఇగో అంటే నేను అని అర్థం. ఇక్కడ ఇగో అంటే నేను. జై బాబా, చిన్న ఒక 5 seconds ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. దానికి మనకు ఈగలో దోమలో వాళ్తాయండి. మనకు వాలినప్పుడు మనం వాటిని ఏం చేస్తాం, దాన్ని పక్కకు దోసేస్తాం. అయితే అప్పుడు మనం
అయ్యో నేను మళ్ళీ దాన్ని తోసాను, దాన్ని చంపాను, ఈగను చంపాను, దోమని చంపాను అని అనుకుంటాం. అనుకోం. అంత సహజంగా అవి జరిగినప్పుడు అవి మనకు అంటవు అనమాట. జయబాబా అంటే న్యాచురల్ గా జరగాలి. నేను అనేటువంటి ఫీలింగ్ ఏ మాత్రము లేకుండా జరిగినప్పుడు ఆ సంస్కారాలు అనేటువంటివి అవి ఇది వర్క్ అవ్వదు. జయబాబా. ఇంకెవరైనా మాట్లాడతారంటే లేదా క్వశ్చన్స్ ఏమన్నా ఈ పారాగ్రాఫ్ సంబంధించి? సో అయితే కంక్లూడ్ చేద్దామండి. సో ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది ఏంటంటే, ముందు దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఎగ్జిస్టింగ్ వన్స్ అని వాడారు. మీరు ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లైన్స్ లో చూస్తే ఎగ్జిస్టింగ్ వన్స్ అంటే ప్రెసెంట్ మనకు ఒక బ్యాడ్ సంస్కారాలు ఉన్నాయనుకోండి, అంటే మనం అలా స్టోరీ అలా వెళ్తుంది కదా, అవి ఏ రకంగా ఉన్నాయి అనేది పట్టించుకోకుండా మనం మంచిని చేసుకుంటూ పోతే 2 రకాల నష్టాలు జరుగుతాయి. ఒకటి, మన దగ్గర ఉన్న బ్యాడ్ సంస్కారాల సెట్ ఒక రకమైనవి. లెట్స్ ఉదాహరణకు తీసుకుందాం, మనకి క్రోధ సంస్కారాలు ఉన్నాయి. క్రోధ సంస్కారాలను క్యాన్సిల్ చేయాలంటే మనం శాంతంగా ఉండాలి, పేషెన్స్ తో ఉండాలి, సహనంతో ఉండాలి. ఆ రకమైన సంస్కారాలని, సహనం అనేది ప్రాక్టీస్ చేస్తుంటే మనకి సహనంకి సంబంధించిన సంస్కారాలను వచ్చి క్రోధం అనే సంస్కారాన్ని క్యాన్సిల్ చేస్తాయి. అప్పుడు అది క్వాలిటేటివ్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో నాకున్నది ఈ యాంగర్ అనేటువంటి క్వాలిటీకి సహనం, పేషెన్స్ అనే క్వాలిటీ సంస్కారాలు వచ్చి పడతాయి. సపోజ్ నాకు యాంగర్ ఉంది లోపల, ఆ సంస్కారాలు ఉన్నాయి, నేను బయట దానం అనేటువంటిది, ఇవ్వడం అనేటువంటిది ఎక్కువ చేస్తున్నాను అనుకోండి, అంటే జనరాసిటీకి సంబంధించింది ఎక్కువ చేస్తున్నాను. దాన ధర్మాల వల్ల కూడా నాకు సంస్కారాలు వస్తాయి. కాకపోతే ఇవి నాలో ఆల్రెడీ ఉన్న ఈ సంస్కారాన్ని క్యాన్సిల్ చేయవు. ఎందుకంటే నా దగ్గర లోభం అనే క్వాలిటీయే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంచుకుందాం అనే క్వాలిటీ నాకు లేదు. కానీ నేను జస్ట్ ఇవ్వడం అనేది నా క్వాలిటీ డెవలప్ చేసుకున్నాను, అది చేసేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇవ్వడం అనేటువంటి ఈ దాన గుణాలన్నీ కూడా ఆ సంస్కారంలో చేరిపోయి, ఇవి ఏ రకంగానూ నాలో ఉన్న క్రోధ సంస్కారాన్ని నల్లిఫై చేయవు, క్యాన్సిల్ చేయవు. ఎందుకంటే దానికి ఆపోజిట్ కాదు. ఇది ఒక సమస్య. అంటే ఉన్న సంస్కారాలు ఒకటి, మనం దాన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి వేరే రకం చేస్తున్నాం. దీనివల్ల అదొక సమస్య ఉంది. రెండోది, సరే నాకు లోభ సంస్కారాలు ఉన్నాయనుకుందాం. నేను లోభ సంస్కారాలు ఉంటే ఈ దానం చేస్తున్నాను, సో దట్ ఈ కూడబెట్టుకుందాం అనేటువంటి గుణం, ఈ ఇవ్వడం అనేటువంటి గుణం వల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. చివరికి ఇది ఒకానొక టైంలో ఎంతగా చేసేస్తానంటే ఇంకా నాకు ఇవ్వడమే పని, ఇంకా తెల్లవారు లేచిన మొదలు రాత్రి వరకు అది బ్యాలెన్స్ అయిపోయి ఎక్సెస్ కూడా అయిపోతుంటాయి ఒక్కోసారి. అప్పుడు ఈ సంస్కారాలు ఎక్కువైపోతాయి. సో ఎయిదర్ క్వాంటిటేటివ్ పరంగా అయినా మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది, క్వాలిటేటివ్ పరంగా అయినా ప్రాబ్లం వస్తుంది. సో ఈ సంస్కారాల్ని ఏ రకంగా చేసినా ఈగో అనేది సస్టైన్ అయిపోతుంది. అంటే నేను అనేది ఇంకా ఈ పట్టుకొని ఉంటుంది మనం, ఈ లిమిటెడ్నెస్ అనేది మనలో సస్టైన్ అయిపోతుంది. ఆ ఫ్రీడమ్ ఏదైతే మనం పొందాలనుకున్నామో అది అవ్వాలంటే ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అవ్వాలి. ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అవ్వకుండా ఎలా మిస్లీడ్ అవ్వచ్చు అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది లాస్ట్ లైన్ లో దానికి చెప్తూ, ఈవెన్ ఇఫ్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ అటాచ్మెంట్ రిమైనింగ్ అన్టచ్డ్, అంటే మనం ఏదైనా పనులు చేసేటప్పుడు మనకేమో ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన ఎగ్జాంపులే అది ఉండిపోయింది. నాకు యాంగర్ అనేది ఉంది, కొన్ని యాంగర్ కి సంబంధించి పోగొట్టుకోవడానికి నేనేం చేయట్లేదు, నా సాధనలన్నీ వేరేగా ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఆ యాంగర్ సంస్కారాలు పోయాయి, సబ్సిక్వెంట్లీ అండన్. The ego can get transformed into these new good samskaras and continue to live through them. ఈ మాటకి ఇందాక ఇచ్చిన ఆ దానం అనేది చేస్తుంటే దీనికి ఇప్పుడు తగులుకొని ఉంటుంది. ఇప్పుడు నేను పెద్ద దానకర్ణుని అనుకుని దానికి అటాచ్ అయిపోయి ఉంటుంది. అయితే వీటి సారాంశం ఏంటంటే, ఈ రకమైన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాలెన్స్ చేయడంలో. అలాగే బాబా అది ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తున్నానంటే, అంటే అక్కడ ఒక మాట కూడా చెప్పారు కాబట్టి, ఏంటి, సెల్ఫ్ మార్టిఫికేషన్ అండ్ ఎసిటిసిజం. బాబా ఎప్పుడు ఎసిటిక్ ప్రాక్టీసెస్ ని ఎంకరేజ్ చేయరు. అంటే మనం బాధ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. కొన్ని స్పిరిచువల్ దాంట్లో ఇనీషియల్ డేస్ లో ఈ సాధనలన్నీ వెరీ తీవ్రతంగా చేస్తారు, వెరీ థిక్ సంస్కారిక్ లేయర్స్ ని క్లియర్ చేయడానికి. మనం రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ లో కూడా మనకి 6 మెథడ్స్ చెప్పారు ఎసిటిక్ ప్రాక్టీసెస్ సంబంధించినవి. తపస్ సాధనలు అని చెప్పి ఈ రెనౌన్షియేషన్, ఫాస్టింగ్, సాలిట్యూడ్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా, ఇవన్నీ ఎసిటిక్ ప్రాక్టీసెస్. సో ఇవి చాలా ప్రమాదం అని చెప్పారు బాబా. ఇవి కానీ చేస్తే వాటికి బాగా అటాచ్ అయిపోయి ఇంకా అవి ఇవన్నీ తీవ్రమైన సంస్కారాన్ని క్రియేట్ చేస్తుంది అని. సో ఏదైనా కానీ
ఈ కంక్లూజన్ అంతా దేనికి తీసుకెళ్ళబోతున్నారంటే నువ్వేమీ చేసుకోలేవు, నిన్ను ఒక గురువుకు సమర్పించుకోవాలి అనే ఒక కంక్లూజన్ వైపే మనకి ఈ చాప్టర్ ఎండ్ అవబోతున్నారు. ఎందుకంటే బికాస్ ఈ ఓన్లీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ అట్ అ ఓవరాల్ లెవెల్, అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ అనేది బాబా కంక్లూడ్ చేయబోతున్నారు. ఇది పారాగ్రాఫ్ అండి. మనకి సమయం కూడా అయిపోయింది కాబట్టి మనం ఎక్కడితో ముగిద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే దీనికి సంబంధించి మీరు పోస్ట్ చేయండి గ్రూప్ లో, మళ్ళీ రేపు మనం మాట్లాడదాం. అంతవరకు సెలవు, మళ్ళీ రేపు కలుద్దాం. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.